ఉంటుంది కదా టంగ్ టంగ్ అని కొట్టడానికి, అది ఒకసారి కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కొట్టేసి పరిగెట్టుకొని వెళ్ళిపోదాం అప్పుడు. హలో, గుడ్ మార్నింగ్. మేము ఇంకా ఇక్కడ మాడ్రిడ్లోనే ఉన్నాము. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని బస్లో అయితే పెట్టించాలి 7:45 కల్లా. ఇప్పుడు అరౌండ్ 7:20 అయ్యింది. నాకేంటో మార్నింగే మెలకు వచ్చేసింది 4:45కి. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మేము ఇక్కడ మాడ్రిడ్ నుంచి టొలాడో అండ్ గ్రనాడాకి వెళ్తున్నాము. ఐ డోంట్ నో ఎంతసేపు బస్ జర్నీ అనేసి. బస్ జర్నీ ఉంటుంది. ఈరోజు నైట్ అయితే గ్రనాడాలోనే ఉంటాము. సో నేను షూట్ చేసి లైక్ ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా, నాకు తెలియదు అక్కడ ఏముంటుంది అనేసి. టొలాడో అయితే 3 కల్చర్స్ మిక్స్ అయ్యి ఉంటుంది అంటే క్రిస్టియానిటీ, ముస్లిం అండ్ జ్యూయిష్. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్ప ఇంకో మీల్ తినట్లేదు. లంచ్ లేదు, డిన్నర్ లేదు. లంచ్కి అయితే నిన్న నేను లిటరలీ ప్రోటీన్ బార్ తిన్నాను. డిన్నర్కి ఇంకా నాకు ఓపిక లేదు, అందరూ డిన్నర్కి వెళ్ళరు కానీ నేను వెళ్ళలేదు. సో ఇది సేమ్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినేసి ఫాస్ట్గా బస్లోకి వెళ్ళాలి ఇంకా అంతే. I'll see you. Good morning. My God, good morning. Look how elegant, how nice model here. Model, I'm the model for the bus. How long is the Toledo? Toledo, we have 1 hour, from here to Toledo 1 hour, and then we are going to have a beautiful walk. Toledo is amazing. You are going to see the picture. And This lady is going to take that. After Toledo? And then we go to La Mancha, the land of Don Quixote, the famous book, and then we go to Granada. Okay, thank you. బస్ ఎక్కుతున్నాం ఇప్పుడు. నా సీట్ నెంబర్ ఏదో రొటేషన్ ఉంటుంది అనమాట. సీట్స్ పెద్ద హ్యాట్ పెట్టుకున్నాను నేను. సీట్ రొటేషన్, సీట్ ఎక్కడ చూడాలి. అబ్బా, ఎవ్రీవన్ హలో, మార్నింగ్. Hey, say hello to the camera. Hi. Thank you. Good morning. Jane, where are you? She's that way. Oh, okay. Okay, coming. Good morning. Good morning. Hello. ఇప్పుడే టొలాడో అయితే వచ్చాము. మాడ్రిడ్ నుంచి 1 అవర్ డ్రైవ్. బస్లో వచ్చాము. ఇక్కడైతే అంత వేడిగా లేదు. మార్నింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మార్నింగ్ అంతా మల్లెపూలా ఉండి ఈవినింగ్ అయ్యేసరికి చార్కోల్లో చికెన్లో అయిపోతున్నాను నేను. ఈవినింగ్ అయ్యేసరికి చాలా ఎండగా ఉంటుంది. అండ్ సౌత్ ఇంకా స్పెయిన్ ఇక్కడ టొలాడో ఇంకా సౌత్లో అనమాట. సౌత్కి వెళ్ళే కొద్ది చాలా హాట్ ఉంటుందంట. సో ఈ టొలాడో అన్నది ఏంటంటే 3 రిలీజియన్స్ కలిసి ఉంటాయి అనమాట. క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అండ్ జ్యూయిష్. సో ఇది 3 రిలీజియన్స్ కలిసి ఉండడమే ఇక్కడ వన్ ఆఫ్ ద స్పెషాలిటీ. అండ్ 16th century వరకు ఇది క్యాపిటల్ ఉండేదంట. ఎవరైతే ఎంపరర్ ఉండేవాళ్ళో ఇక్కడ నుంచే ఉండేవాడంట ఎంపరర్, వన్ ఆఫ్ ద క్యాసిల్స్లోని. స్పెయిన్ వాళ్ళు ఎక్కడైతే లైక్ కాంకర్ చేశారో ఆ ఎంపరర్ ఇక్కడ నుంచే కాంకర్ చేసేవాడంట. ఇక్కడ నుంచే మొత్తం అంతా చేసేవాడంట. దట్ ఈస్ గ్రేట్. లైక్ ఇది ఇక్కడ ఇలా ఉంది సిటీ అంతా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. టోటల్ 86,000 పీపుల్ అంటే ఇక్కడ ఉండేది. వెరీ నైస్. అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ చర్చెస్ ఎన్నో చెప్పారు, 80 చర్చెస్ ఎన్నో చెప్పారు. ఇది మాకు యాజ్ యూజువల్ రేడియో ఉంది. మా టూర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా టూర్ గైడ్ చెప్పాడు, నువ్వు అటు ఇటు తిరిగి తప్పిపోతావని. మా వెనకతలే ఉంటున్నాడు. నా వెనకతలే నేను అక్కడ వీడియోస్ తీసుకొని తప్పిపోతానని. సో టొలాడో వీధుల్లో విహరిస్తున్నాం అన్నమాట. అది అక్కడ పైన చర్చ్ ఉంది కదా, అది వన్ ఆఫ్ ద చర్చ్. ఇది బేసికలీ అరబిక్ కల్చర్. అరేబియన్స్ ఉంటుంది కదా, అలా ఉంది ఈ టౌన్ అంతా. సో లెట్స్ సీ వాట్ ఐ కెన్ క్యాప్చర్. ఇక్కడ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది. చాలా రిచ్గా ఉంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ స్ట్రీట్స్లో నడుస్తున్నాం. ఇక్కడ పైకి రావడానికి యాక్చువల్గా ఎస్కలేటర్స్ ఉన్నాయి, లేకపోతే ఆ మెట్లు ఎక్కలేము. తిరుపతి మెట్లు ఎలాగ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఎన్నో 7 ఎస్కలేటర్స్ ఎన్నో ఉన్నాయి. ఆ 7 ఎస్కలేటర్స్ ఎక్కేసి వచ్చాము. చాలా లైక్ పైకి ఉంది, స్టీప్గా కూడా ఉంది. ఎస్కలేటర్ కూడా చాలా పెద్దగా ఉంది, ఎయిర్పోర్ట్స్లో ఉన్నట్టు. మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. ఈ స్ట్రీట్స్లోని నన్ను నడుస్తున్నా. మా పాండా అంకుల్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి
పెద్దగా ప్రాబ్లం లేదు. దిస్ డోర్ Here. ఇట్ లుక్స్ స్ట్రాంగ్. They are hundreds of years old. దే హ్యావ్ ఏ బెల్. ఇక్కడ మన ఇండియాలో ఉంటుంది కదా టంగ్ టంగ్ అని కొట్టడానికి, అది ఒకసారి కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కొట్టేసి పరిగెట్టుకొని వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళకి తెలియదు ఎవరు కొట్టారు. ఈ రేడియో నేను చాలా దూరంగా ఉండడం వల్ల నాకు వినిపించట్లే. ఎక్సర్సైజ్ అవసరం లేదు, జిమ్ అవసరం లేదు. ఇది ఎంత స్టీల్గా ఉందో, అంత స్టీల్గా ఉంది. మా టూర్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ ఎనర్జెటిక్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వాడిపోతారు. టోలేడో నగరం. వావ్, అసలు ఈ డోర్స్ ఇవన్నీ భలే ఉన్నాయి. What is this one? Javier, what is this one? Monastery of Saint Jerome. Old monastery. Okay, English. Tell me. Monastery of Saint Jerome. Oh, Like okay. a church. Monastery. Monastery. Okay, church అంట ఇది. You know, Church అంట. Toledo is full of churches, mosques, and synagogues. Yeah, So it's like the city was divided in 3 communities, yeah, religious, and all of them they built their own temples. yeah. Even in India, Uh-huh. we have Oh, temples everywhere. temples, churches, mosques, and like we have a lot of other religions, just not 3. Yeah, unity in diversity. In Montreal, we have some nice temples. Yeah, The Sikh monks, the Sikh Indians built. yeah. Indian temples are really beautiful. You see now, Architectural from that point on, is down here. as well, very strong and beautiful. We start going down. కానీ మన వాళ్ళు మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. Oh, this is the painter I was telling you. Look. హవియర్ ఇల్లరా ఒకసారి. ఐమ్ టీచింగ్ హిమ్ తెలుగు యాజ్ వెల్. ఓకే, హవియర్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ పెయింటర్. హిస్ పెయింటింగ్స్ ఆర్ డిస్ప్లేడ్ హియర్. అది టొలెడో చాలా వాట్ యూ కాల్ గ్రేట్ ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడంట, ల్యాండ్స్కేప్ చేసేది. అది హవియర్. ఆ నేమ్ చూసి పిలుస్తుండే ఇది నువ్వేనా అని నవ్వుతుండే. ఇది సింబల్ ఆఫ్ టొలెడో అని అంట. 2 ఈగిల్స్ హెడ్స్ ఉన్నాయి కదా అది. నిన్న సెగోవియా క్యాసిల్లో చెప్పారు యాక్చువల్లీ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్ అని. అక్కడ కానీ ఒక ఈగిల్ ఒక హెడ్డే ఉంది అక్కడ చెప్పారు. టొలెడోలో యూ కెన్ సీ 2 ఈగిల్స్ అని ఆ సింబల్లోని. ఇట్ రిప్రజెంట్స్ మేల్ అండ్ ఫీమేల్ లాగా. దే బోత్ ఆర్ ఈక్వల్ అని అనేసి వాళ్ళ సింబల్లో కూడా పెట్టారు. ఆస్ట్రియాది కూడా యాక్చువల్లీ వెరీ సిమిలర్ ఉంటుంది. నేను అసలు ఇందులో నాకేం వినిపించట్లేదు, ఇలా ఎక్కడికి వెళ్ళిపోయారు ఫాస్ట్గా. ఇది వన్ ఆఫ్ ద క్యాథెడ్రల్ టొలెడోలో. కానీ భలే ఉంది, చాలా పెద్ద స్ట్రాంగ్గా కట్టారు. కానీ దీంట్లో సిమెంట్ వాడారు. ఈచ్ ఆఫ్ ద బ్రిక్ సిమెంటో లేకపోతే ఏదో ఒక మోటార్ అయితే వాడారు. మోటార్ అక్కడ మనం సెగోవియాలో చూసిన దానికైతే అసలు మధ్యలో ఏమీ లేదు, మంచి స్ట్రాంగ్గా కట్టారు అదైతే. బట్ ఇది ఈజ్ ఆల్సో ఇంప్రెసివ్. దీని క్యానపీస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అరేబియన్ స్టైల్, అరబిక్ వాళ్ళు కదా. ఇంత చిన్న చిన్న స్ట్రీట్స్లో కార్లు తీసుకెళ్తున్నారు భలేగా. ఇందులోంచి వోల్వో కార్ వెళ్ళిపోయింది చాలా చిన్న నారో దాంట్లోని. ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా నారో స్ట్రీట్స్ ఉన్నాయి. ఇది క్యాథెడ్రల్ అంట, చాలా రిచ్గా ఉంది. కానీ అందరికీ ఓపెన్ చేయరంట అది. అందరూ వెడ్డింగ్స్ అందులో చేసుకోలేరంట. వెరీ ఇంపార్టెంట్ పీపుల్, క్వీన్, కింగ్ అలాగా. ఇది కార్డినల్ క్యాసిల్. కార్డినల్ అంటే పోప్ తర్వాత
ఒక అతను ఉంటాడు కదా, అది పోప్కి ఇంకెంత పెద్దది ఉంటుందో, కార్డినల్కి ఎంత ఉంటాయి. హ్యాట్ పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్ దీని మూల. చాలా పెద్దగా చాలా రిచ్గా ఉంది. అందరికీ ఓపెన్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఎందుకు అలా డిస్క్రిమినేషన్, నాకు అలా డిస్క్రిమినేట్ చేస్తే నచ్చు. వాక్ చేస్తున్నాం ఈ సందుల్లో. బర్డ్స్ సౌండ్ అది అంతా అయితే బాగుంది. మార్నింగే రావాలి ఇక్కడ. లైక్ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అయింది, మేము 9కి వచ్చాం. 8కి బయలుదేరి ఇలాగా మెల్లగా బయలుదేరి మెల్లగా వస్తాం, మెల్లగా చూస్తాం అంటే జనాలు వచ్చేస్తారు ఇక్కడ. పొద్దున్నే ఈ టూర్ ప్యాకేజెస్ ఇది అడ్వాంటేజ్, మార్నింగే తీసుకొచ్చేస్తారు. సో ఎక్కువ మంది ఉండరు, హ్యాపీగా తక్కువ జనాలతో ప్రశాంతంగా చూడొచ్చు. ఇక్కడ వన్ ఆఫ్ ద షాప్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా బోల్డ్ కత్తులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంత కత్తుల షాప్లో ఉంది. మార్నింగ్. Good morning, you can see. What's your name? My name is Sandhya. Sandhya. She's from Kerala. Kerala, yeah. Like she's here at the Toledo. Like they have a shop here. What's your shop name? Simeon. Simeon. It's a gold inlaid on steel. You can see inside the master is working there. Quickly. One second. క్విక్గా చూపించేస్తారు. తను పాపం త్వరగా చూపించి షాప్ గురించి అని అన్నది. So gold inlaid on steel. Gold layer. Gold inlaid on steel. Oh, the name okay. of the work is Damascene. Damascene. Yeah, because it comes from Damascus, from Syria. Damascus. Okay. స్టీల్ మీద గోల్డ్ లేయర్ వేస్తారంట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. దిస్ ఈజ్ బ్రెడ్ ఫ్రమ్ మెల్బర్న్, వన్ ఆఫ్ అవర్ రూమ్మేట్. టొలెడోలో కెఫేకి వచ్చి, ఇక్కడ ఒక కెఫే ఉంది కొండపైన. నేను కాఫీకి రాలేదు, టాయిలెట్కి వచ్చింది. ఇక్కడ టాయిలెట్ వెళ్ళకపోతే మళ్ళీ 4 hours వరకు ఏమి ఉండదంట. సో సంగతి. కానీ ఇక్కడ కాఫీ బాగుంటుంది అంట చాలా. వచ్చేసి ఎంతమంది ఉన్నారు ఇందులో, సగం మా వాళ్ళు అయి ఉండొచ్చు, సగం మొత్తం ఉంది. వెరీ నైస్. ఇది ది జ్యూయిష్ క్వార్టర్ అంట. ఇక్కడ క్వార్టర్ ఈ స్ట్రీట్ అంతా. ఇది ఉంది కదా ఈ బిల్డింగ్, ఇంతకుముందు మాస్క్ అంట, దీన్ని చర్చ్ కింద కన్వర్ట్ చేస్తారంట. అదిగో అక్కడ ఉంది కార్ట్లెస్ క్రిస్ టొలెడో అని. ఇంకా మాస్క్ని చర్చ్ కింద కన్వర్ట్ చేసేస్తే ఇంకా 3 కల్చర్స్ ఎమిడేట్ చేసినట్టు ఎలా అవుతుంది? నాకు అర్థం కాలేదు అది వీళ్ళ కల్చర్ గురించి. బట్ ఇక్కడ చాలా ఎక్కువ మటుకు చర్చెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ చిన్న చిన్న స్ట్రీట్స్ ఇవి, ఇందులోనే అసలు కార్లు చిరాకు వచ్చేస్తుంది నాకైతే వాక్ చేయడానికి. అది అలా అన్నారు. ఎందుకు డిస్టర్బింగ్గా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే అసలు లేట్గా వచ్చి ఇంకా ఎలా అంటారు. అసలు ఇంత చిన్న రోడ్స్లోని అలౌ చేయకూడదు కార్స్ని, చిన్న చిన్న రోడ్స్ కాబట్టి. మళ్ళీ ఇందులో ట్రాఫిక్ జామ్ ఒకటి ఇంత బుడ్డి రోడ్లలో. ఆల్మోస్ట్ 15 feet ఉంటుందేమో, 7 feet 3 feet కూడా ఉంది. ఇది క్యూట్ అంటే నేను వీడియో తీయడానికి వచ్చాను. ఇది నాకు చూస్తుంటే క్యూట్గా అనిపించట్లేదు, కొంచెం స్కేరీగా ఉంది. నన్స్ ఉంటాయి కదా చిన్న డాల్స్, మినియేచర్స్ లాగా ఉన్నాయి. కానీ ఇవన్నీ గోస్ట్ మూవీలో ఉంటాయి, అలా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ. నాకు అన్నీ తేడాగా కనిపిస్తాయి ఏంటో. ఇక్కడ హాస్టల్ కూడా ఉంది, హాస్టల్ శాంటో టోమే అంట. చాలామంది ఉన్నారు హాస్టల్లో. నేను ఇందాకలా చూస్తుండే, లైక్ బ్యాక్ ప్యాకర్స్ ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హాస్టల్లోనే ఉంటారు. గ్రూప్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. బిహైండ్ మా ట్రావెల్ గైడ్, మా పాండా వెయిట్ చేస్తుండే. అట్లీస్ట్ ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి, నేనైతే అలా స్ట్రైట్ వెళ్ళిపోయేదాన్ని. ఇది రియల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కత్తులు అలా ఉన్నాయి. కానీ బాగా సెటప్ చేశారు కదా, బాగున్నాయి కత్తులు, నైఫ్స్ అన్నీ.
ఈ షాప్స్ అన్నీ ఇండియన్ ఒక్కరు కూడా లేరు. అప్పుడు వీళ్ళకి ఎలా బిజినెస్ అవుతుందో. ఇలా టూరిస్టులే కొనుక్కోవాలి నాకులాగా వచ్చిన వాళ్ళు. అసలు వీళ్ళకి ఏం బిజినెస్ అవుతుందో ఎవరినైనా అడగాలని ఉంది. ఫ్రస్ట్రేషన్లో కత్తిచ్చుకున్న వాడు పొడిచేస్తాడు అనుకో కష్టం. ఇది కూడా పిక్కుల షాపే. షార్ప్ షార్ప్. Thank you. The nuns are making it Is this zero calories? made by the nuns. 0 calories treat ఇచ్చాడు మా పాండా. This is 0 calories. It doesn't. Nonsense. Yeah. He's joking. No, this is no calories. Okay? Any calorie after walking 20,000 steps, it will melt. ఒక క్యాథడ్రల్ చూసుకొని వచ్చి ఇంకో క్యాథడ్రల్ చూస్తున్నాం. క్యాథలిక్ కంట్రీలో అన్ని క్యాథడ్రల్స్. వీళ్ళు మొత్తం డబ్బులన్నీ ఇలాంటి క్యాథడ్రల్స్ కట్టడానికి, ప్యాలెస్లు కట్టడానికి వేస్ట్ చేసేసారు. అంటే చాలా డెవలప్ కూడా అయిపోయారులే అప్పట్లోనే. బట్ ఇంత పెద్ద స్ట్రక్చర్స్ ఎలా కట్టారు, ఇన్ని సంవత్సరాలు ఎలా నుంచున్నాయో అంతే కొత్తగా ఉన్నాయి. నీట్గా చాలా స్ట్రాంగ్గా అన్ని గ్రనైట్స్తో కట్టేస్తారు అన్నమాట ఈ ప్యాలెసెస్ ఇవన్నీ. టొలెడోలో వెరీ రిచ్. వెనకదులు ఉంది కదా, అది క్యాథడ్రల్ ఆఫ్ టొలెడో అంట. చాలా పెద్దగా అయితే ఉంది. Weddings, Saturdays is full of people. Weddings. There And the it is. architecture, look, the windows, it's got Look at the architecture. arches, but they are చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, హ్యూజ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. James. Look on the corner of the building. You can see వన్ ఆఫ్ మై ఫ్యాన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. నా న్యూ సబ్స్క్రైబర్ అనమాట. are outside of this. నైస్. అలా వాక్ చేసుకుంటూ ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు జనాలు రావడం అయితే స్టార్ట్ చేశారు. లైక్ దిస్ ప్లేస్. ఇది ఏంటో తెలుసా, ఈ కంట్రీలో ఎసిడిటీ అని అన్నది తక్కువ ఉంటుందంట. సో దానివలన చాలా గ్రనైట్, సిమెంట్ అవన్నీ ఏదో నిన్నే బిల్డ్ చేసినట్టు ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రనైట్ అదంతా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అండ్ చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ. ఈవెన్ దో ఇట్ ఈస్ లైక్ 16th centuryలో కట్టినవి, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఏగో. స్టిల్ దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్. గుడ్ కదా అసలు. ఇది వన్ ఆఫ్ ద రివర్స్ అంట. స్పెయిన్ డ్రౌట్లోంచి బయటకు వస్తుందంటే 7 years డ్రౌట్లో ఇప్పుడే రైన్స్ పడ్డాయంటే ఈ ఇయరే. నిన్న మా పండగకి చెప్తున్నా, లానిన్యో అండ్ ఎల్ నిన్యో అండ్ ఎల్ నిన్యా వెదర్స్ ఉంటాయి, డ్రై వెదర్ అండ్ వెట్ వెదర్. సో ఎవ్రీ 7 yearsకి ఆస్ట్రేలియాలో కూడా ఇంతే రొటేట్ అవుతూ ఉంటుంది. 7 years వరుసగా రైన్స్ పడిపోయి 7 years ఏముండదు, రెయిన్ అది ఏముండదు. సో వీళ్ళకి వాటర్ రావడం స్టార్ట్ అయ్యిందంట. ఇది ఎంత డ్రైగా ఉండనంట అసలు, వాటర్ లేకుండాను. మోస్ట్ ఆఫ్ ద స్పెయిన్ రివర్స్ రియో అంటారు, అన్నీ డ్రైగా ఉండానంట అసలు. పాపం అట్లీస్ట్ రైన్స్ పడుతున్నాయి. అందుకే రైన్స్ పడుతున్నప్పుడు కంప్లైంట్ చేయకూడదు. చెరువులు ఖాళీగా ఉన్నాయి కదా అనేసి వాటి మీద ఏ పడితే అవి కట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ వెదర్ చేంజ్ అవుతుంది, మళ్ళీ వాటర్ వస్తుంది. టొలెడో ట్రిప్ అయితే అయిపోయింది. గ్రనాడాకి వెళ్తున్నాం. ఇది ఇలా కనిపిస్తుంది. ఒక పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ టూరిస్ట్ బస్సెస్. ఇక్కడ ట్రిప్ బుక్ చేసుకొని రావాలనుకుంటా, ఎందుకంటే కష్టం ఇక్కడికి రావడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా వెళ్తారో ఐ డోంట్ నో. మేమైతే ట్రిప్ బుక్ చేసుకొని వచ్చాము. అండ్ యా, సో ఇప్పుడు అయిపోయింది. గ్రనాడాకి 4 hours. అడుగు డ్రైవర్ పాపం వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. అది ఇక్కడ వరకు. థ్యాంక్ యూ. డ్రైవర్ సీట్ అయితే భలే ఉంది. కూర్చుంటే కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కంగారు పడుతుంది. నేను బస్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక హ్యాండ్ క్రాఫ్టెడ్ షాప్ అంటే అక్కడ చూడడానికి వచ్చింది. ఈ
ఈ కాయిన్స్ ఇవి హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట ఈ డిజైన్స్ అన్ని. Material they're pressing. It's steel. No more. It's softened steel, and then when it's all finished, then Closer. ఈ గ్లాసెస్ వేసుకొని చేస్తారంట. క్లోజర్ కనిపిస్తుంది. యా థ్యాంక్ యూ. యూ కెన్ డూ ఇట్, ఐఎమ్ రికార్డింగ్. సో అది గోల్డ్ వైర్. గోల్డ్ వైర్. ఎంత సన్నగా ఉందో దాంతో డిజైన్ చేసేస్తున్నాడు. హియర్ ఇట్ ఈస్. Very small. యా ఇట్స్ ఓకే, ఐ విల్ అడ్జస్ట్ ఇట్. బాగుంది. మన గోల్డ్ పనులు చేస్తారు కదా అలాగే ఉన్నది. గ్రాసియస్. De nada. Bye bye. వాట్స్ యువర్ నేమ్? Fernando. ఫెర్నాండో. Okay. గ్రాసియస్ Hello. ఫెర్నాండో. ఫెర్నాండో మంచి స్కిల్ఫుల్గా ఉన్నాడు. చింగ్ మని భలే చేసేస్తున్నాడు. ఇంకా అవ్వలేదు. ఇక్కడ షాప్ ఉండే షాప్ దగ్గరకు వచ్చాను. అదే వీళ్ళు ఏమైనా హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తే వాళ్ళు షాప్లో డిస్ప్లే చేస్తారనమాట. ఆ షాప్లో ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో ఐ షో యూ ద షాప్. అంత ఎక్స్పెన్సివ్ లేదు, చూడడానికి బాగానే ఉంది. అన్నీ హ్యాండ్మేడ్ చేశారు. గోల్డ్ తీగలతో గోల్డ్ తీగలతో మోస్ట్లీ జ్యువెలరీ ఉంది లేడీస్కి అన్నట్టు. అన్ని లేడీస్ వాచెస్, లేడీస్ జ్యువెలరీ. అబ్బాయిలకి ఏం పెట్టరా? అబ్బాయిలు మనిషి కాదా? గ్రనాడాకి వెళ్ళే దారిలో పెర్తో లవీస్ అనే ప్లేస్లో ఆగాం లంచ్కి. ఇక్కడ కూడా చాలా వేడిగానే ఉంది. ఇది చాలా క్యూట్ లిటిల్ ప్లేస్, డాబాలా ఉంది. నాకు ఈ ఎండ్లో స్క్రీన్ కనిపించట్లేదు కానీ ఐ హోప్ ఐఎమ్ షూటింగ్ ద రైట్ డైరెక్షన్. యా నైస్. ప్లేస్ భలే ఉంది. ఉన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అలా లేదు. చాలా ఫేమస్ ప్లేస్ అంట. మా వాళ్ళందరూ లంచ్కి క్యూలో నుంచున్నారు. నేను ఏమైనా తిందామనుకుంటున్నాను. నాకు జెట్ ల్యాగ్ కాదు కానీ నా టమీ ల్యాగ్ అవుతుంది ఆస్ట్రేలియా టైమింగ్కి దీనికి. నాకు ఆస్ట్రేలియా టైంలోనే ఆకలి వేయట్లేదు, ఈ స్పానిష్ టైంలోని స్పెయిన్ టైంలోని నాకు ఆకలి వేయట్లేదు. ఒక బ్రేక్ఫాస్ట్ తింటున్నాను, లంచ్ అండ్ డిన్నర్ స్కిప్ చేసేస్తున్నాను, విచ్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే మజిల్ లూజ్ అవుతాము, మజిల్ లూజ్ అయితే వెయిట్ లూజ్ అవుతాం. సో అది జరగకుండా ఉండాలి అంటే తినాలి. అదే సంగతి. వాళ్ళందరూ లైన్లో నుంచున్నారు లంచ్ ఆర్డర్ చేయడానికి. నో పాయింట్ ఇన్ స్టాండింగ్ అని కూర్చున్నాను, ఎందుకంటే నేను ఎలాగ లాస్ట్లోనే ఉన్నాను క్యూలో. అక్కడ ఉంచునే కన్నా ఇక్కడ నీళ్ళలో కూర్చోవడం బెటర్ అని కొంచెం బుర్రవాడే ఇక్కడికి వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. ప్లేస్ బాగుంది. ఇక్కడ నుంచి గ్రనాడాకి ఇంకో 3 hours డ్రైవ్ అంట. నేను మంచిగా వీడియోస్ ఎడిట్ చేసుకుంటుంటే ట్యాబ్లో కూర్చొని, ఐ మీన్ బస్లో కూర్చొని. ఇక్కడ అన్ని లైన్లో పెట్టారు. ఇది టమాటా సూప్ అంట, చికెన్ సూప్ అంట, అదేదో పిస్టో అంట. పెస్టో కాదు. 6 and 2, 8 euros please. One water? మనం తినడం తక్కువ, చూడడం ఎక్కువ అయిపోయింది. ఎవ్రీడే ఇలాగే అయిపోతుంది. లాస్ట్లో ఆర్డర్ చేస్తున్నాను, నాకు టైం ఉండట్లేదు, లేకపోతే కంగారు వచ్చి వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా నేను లాస్ట్లో ఉంది బస్ టు ఆర్డర్. అందరూ తినేసారు ఆల్రెడీ. Red wine? My official first lunch in Spain after 4 days. I didn't eat lunch or dinner from 4 days.
పిస్టో అంటే ఇది లైక్ వెజిటేబుల్స్ అది. ఇట్స్ నాట్ పెస్టో, ఇట్స్ పిస్టో. యా, బాగుంటుందని మా టూర్ గైడ్ పాండా రికమెండ్ చేశాడు. సో వీఆర్ ఈటింగ్. ఎవ్రీబడి వాజ్ సిట్టింగ్ ఇన్సైడ్ ఫర్ ఎయిర్ కండిషనర్. సే హలో ఇఫ్ యూ వాంట్. We all are like sitting outside, getting used to the heat which is going to come soon. Welcome to Granada. First of all, we are the tuna, but not the fish. తొలరి నుంచి గ్రనాడాకి వచ్చాము. ఇంకా ఈవినింగ్ ఎక్స్పీరియన్సెస్ది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడే డిన్నర్ చేస్తున్నాం అందరము హోటల్లో. అండ్ వీళ్ళు ఆఫర్ చేశారు సమ్ మ్యూజిక్ ప్లే చేయడానికి. బాగుండే, సందడిగా ఉంది ఇక్కడ. ఇదంతా మ్యూజిక్, ఇది డిన్నర్, అందరితో కూర్చొని మాట్లాడడం. సో ఇది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకోవడమే, హ్యాపీగా ఉంటుంది. అది ending this vlog here because I need to focus on the music. Bye.